వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో పేపర్ 6లో పార్ట్ 4 అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 76. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్ యూజింగ్ ద లెటర్ ఆఫ్ ది గివెన్ వర్డ్. JEOPARDIZE. ఆప్షన్ ఏ ERISOA, ఆప్షన్ బి PERIOD, ఆప్షన్ సి REPAIRED, ఆప్షన్ డి ROADIE. క్రింది ప్రశ్నల్లో ఇవ్వబడిన ప్రత్యామ్నాయ పదాల నుండి ఇచ్చిన పదంలోని అక్షరాలను ఉపయోగించి రూపొందించలేని పదాన్ని ఎంచుకోండి. JEOPARDIZE. ఈ పదానికి ఏ పదం రూపొందించలేదో ఆ పదాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, JEOPARDIZE అని రాసుకుంటే ఆప్షన్ ఏ ఆధారంగా చూసినట్టయితే EPIZOA ఈ క్యాపిటల్స్ అన్నీ అందులో ఉన్నాయి. అలాగే PERIOD కూడా అందులో ఉంది. ఆప్షన్ సి మీరు చూసినట్టయితే రిపీట్ అని డబల్ ఆర్స్ ఉన్నాయి. అంటే డబల్ ఆర్ అక్కడ మీకు చూస్తే ఓన్లీ సింగిల్ ఆర్ ఉంది కాబట్టి ఇది ఈక్వల్ కాలేదు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. కాబట్టి మీరు ఆప్షన్ డి కూడా గమనించండి. ఆప్షన్ ఈలో కేవలం ROADIE ఆ పదం కూడా అక్కడ ఉంది. కేవలం ఆప్షన్ సి అనే పదం మాత్రమే లేదు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. Question number 77. In a certain core language, planets or spheres is written as 987, planets natural bodies is written as 765, and stars natural spheres is written as 864. How is written in the core language? Option A 9, option B 8, option C 7, option D cannot be determined. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గ్రహాలు గోళాలు అన్ని 987 అని వ్రాయబడినవి. గ్రహాల సహజ శరీరాలు 765 అని మరియు నక్షత్ర సహజ గోళాలు 864 అని వ్రాయబడింది. ఆ కోడ్ భాషలో R ఎలా వ్రాయబడింది? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి నిర్ణయించడం సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వర్డ్స్ని ఒకవైపు కోడ్స్ని ఒకవైపు అయితే రాసుకుందాం. వర్డ్స్ చూసినట్టయితే ప్లానెట్స్ ఆర్ స్పియర్స్, న్యాచురల్, బాడీ, స్టార్స్ ఉన్నాయి. ప్లానెట్స్ 7, ఆర్కి వచ్చేసి 9, తర్వాత స్పియర్స్కి వచ్చేసి 8, న్యాచురల్కి వచ్చేసి 6, బాడీస్కి వచ్చి 5, స్టార్స్కి 4. మనకు కావాల్సింది ఆప్షన్ ఏ, ఎందుకంటే ఆర్స్ అనేది 9 కాబట్టి. Question number 78. If un denotes into, has denotes minus, cap denotes plus, and at denotes by, then which of the following equation is true? Option A 15 as 18 4 and 2 is equal to 8. Option B 7 cap 12 8 and 4 is equal to 11/5. Option C 3 has 24 15 cap 1 is equal to 12/5. Option D 2 cap 3 and 6 has 9 is equal to 13. క్వశ్చన్ ఆధారంగా చేసినట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ, హ్యాస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, అర్ధరేట్ ఈజ్ ఈక్వల్ టు బై అవుతుంది. ఆప్షన్ ఏ ఆధారంగా చూస్తే 15 మైనస్ 18/4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. క్యాన్సిలేట్ చేస్తే 15 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. 15 మైనస్ 9 అంటే 6 కాబట్టి 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8 కాబట్టి ఇది ఆప్షన్ ఏ అనేది సరికాదు. ఆప్షన్ బి ఆధారంగా చూసినట్టయితే 7 ప్లస్ 12/8 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 11/5, 7 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11/5, 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 11/5. ఆప్షన్ సి ఆధారంగా చూసినట్టయితే 3 మైనస్ 24/15 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12/5, 4 మైనస్ 24/15 ఈజ్ ఈక్వల్ టు 12/5, 60 మైనస్ 24/15 ఈజ్ ఈక్వల్ టు 12/5, 36/15 ఈజ్ ఈక్వల్ టు 12/5, 12/5 ఈజ్ ఈక్వల్ టు 12/5. అంటే ఇది సి అనేది ఈక్వల్ అయింది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 79. ఇఫ్ 8 ఇంటూ 4 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6 and 5 into 9 into 7 is equal to 7, then 2 into 1 into 3 equal to question mark. Option A 1, option B 2, option C 3, option D 4. క్వశ్చన్ ఆధారంగా మనం చూసినట్టయితే 8 into 4 into 6 is equal to 6, 5 into 9 into 7 is equal to 7, అలాగే 2 into 1 into 3 is equal to question mark. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8 into 4 into 6 is equal to చేద్దాం. 8 plus 4 plus 6/3 is equal to 6, 5 plus 9 plus 7/3 is equal to 7. ఈ రెండు ఈక్వల్ అయినాయి. సేమ్ దీనిలాగానే మూడోది కూడా చేసి చూద్దాం. సిమిలర్లీ 2 plus 1 plus 3/3 is equal to 6/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1 3 2 అంటే 2 వచ్చేసి దీని ఒక ఆన్సర్. వాళ్ళు ఇచ్చిన సంఖ్యను మనం ఇలా ప్లస్లే కన్వర్ట్ చేసుకొని ఇక్కడ టోటల్గా 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 80. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ పే ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇరాక్ అనేది బాగా అవుతుందంట. అలాగే మీరు ఆప్షన్ ఏ చూస్తే సౌదీ అరేబియా, అబుదాబి, ఆప్షన్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రియాద్, ఆప్షన్ సి సిరియా, డమాస్కస్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఇస్లామాబాద్. క్రింది ప్రశ్నల్లో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదజతను ఎంచుకోండి. ఇరాక్ ఈజ్ ఈక్వల్ టు బాగ్దాద్ అవుతుంది. ఇరాక్ అనే దానికి క్యాపిటల్ బాగ్దాద్, అలాగే డమాస్కస్కి క్యాపిటల్ అనేది సిరియా. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 81.
సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఎల్హెచ్డి ఈక్వల్ 3 to 1 అయితే ఓజేఈ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 1 3 2, ఆప్షన్ సి 3 to 1, ఆప్షన్ డి 2 3 1. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యలను ఎంచుకోండి. ఎల్హెచ్డి ఈస్ట్ 3 to 1 ఈస్ట్ ఓజేఈ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 1 3 2, ఆప్షన్ సి 3 to 1, ఆప్షన్ డి 2 3 1. ఇందుకోసం మీరు ముందుగా వాళ్ళు మీకు పెన్ అండ్ పేపర్ ఇస్తారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే A to Z వరకు అయితే రాసుకోవాల్సి ఉంటుంది. విత్ 1 to 26 వరకు అని మీరు ఏ అంటే 1 అలా రాసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎల్హెచ్డి ఈక్వల్ 3 to 1 అయింది కదా, అది ఎలా అయిందో చూద్దాం. ఎల్ అనేది 12, హెచ్ అనేది 8, డి అనేది 4, దట్ ఈక్వల్ టు అన్నిట్లో కామన్గా ఏముంది 4 అనే సిరీస్ ఉంది. సో ఎల్ ఈక్వల్ టు 12/4 ఈక్వల్ టు 3, హెచ్ ఈక్వల్ టు 8/4 ఈక్వల్ టు 2, డి అనేది 4 కాబట్టి 4/4 అంటే 1 వస్తుంది. అలాగే ఓజేఈ, ఓ అంటే 15, జే అంటే 10, ఈ అంటే 5. దీనిలో మీరు కామన్గా చూస్తే 5 సిరీస్ ఇది. ఓ ఈక్వల్ టు 15/5 అంటే 3 వస్తుంది. జే ఈక్వల్ టు 10/5 అంటే 2, ఈ ఈక్వల్ టు 5/5 ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి 3 to 1. దీనికి కూడా 3 to 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 82. సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. 7 ఈస్ట్ 3 4 3 ఈస్ట్ 8 ఈస్ట్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 512, ఆప్షన్ బి 428, ఆప్షన్ సి 482, ఆప్షన్ డి 532. ప్రత్యామ్నాయాలను ఇవ్వండి నుండి సంబంధిత సంఖ్యను ఎంచుకోండి. 7 ఈస్ట్ 343 ఈస్ట్ 8 ఈస్ట్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 512, ఆప్షన్ బి 428, ఆప్షన్ సి 482, ఆప్షన్ డి 532. 7 అనేది 343కి ఈక్వల్ కావడానికి 7 క్యూబ్ చేసినట్టయితే 343 అవుతుంది. ఆ తర్వాత మీరు అది 7 క్యూబ్ అయినప్పుడు 8 క్యూబ్ ఏమవుతుంది? 512 అవుతుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 512 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 512 అంటే ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 83. సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ ట్యాంజరిన్, ఆప్షన్ బి గ్రేప్ ఫ్రూట్, ఆప్షన్ సి రాస్బెర్రీస్, ఆప్షన్ డి పొమేలో. కింద ఇచ్చిన బేస్ సంఖ్యను కనుగొనాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ ట్యాంజరిన్, ఆప్షన్ బి ద్రాక్ష పండు, ఆప్షన్ సి పొమేలో, ఆప్షన్ డి రాస్బెర్రీస్. ఓన్లీ రాస్బెర్రీస్ ఆర్ నాట్ సిట్రిస్ అమంగ్ ద గివెన్ ఆప్షన్. ఇచ్చిన 4 పదాల్లో రాస్బెర్రీస్ అనేది బేసి పదం కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 84. సెలెక్ట్ ద ఆల్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ సిఎఫ్ఎల్, ఆప్షన్ బి డిహెచ్పి, ఆప్షన్ సి జిఎన్జెడ్, ఆప్షన్ డి ఈజేటి. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేస్ అక్షరాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ సిఎఫ్ఎల్, ఆప్షన్ బి డిహెచ్పి, ఆప్షన్ సి జిఎన్జెడ్, ఆప్షన్ డి ఈజేటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ ఆధారంగా చూసినట్టయితే సిఎఫ్ఎల్. సి అనేది ఏబిసిలో మీకు తెలుసు కదా 3 అవుతుంది. ఏ టు మళ్ళీ సేమ్ టు సేమ్ ఏ టు జెడ్ వరకు అయితే రాసుకోవాలి. సో సి అనేది 3 అవుతుంది. 3 into 2 చేస్తే 6 అవుతుంది. 6 అంటే ఎఫ్, మళ్ళీ 6 into 2 అంటే 12, 12 అంటే ఎల్. ఈ సిరీస్ సరిపోయింది. తర్వాత బి చూద్దాం. డి అనేది 4 అవుతుంది. 4 into 2 ఏమవుతుంది? 8 అవుతుంది. అంటే హెచ్ వచ్చింది కరెక్ట్. 8 into 2 ఎంత? 16. 16 అంటే పి అవుతుంది. ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ సి చూస్తే జిఎన్జెడ్. జీ అంటే 7, 7 into 2 14 అంటే ఎన్ కరెక్ట్. 14 into 2 28, 28 అంటే ఇక్కడ ఆప్షన్ ఈస్ రాంగ్ అవుతుంది. కాబట్టి మనం డి కూడా చెక్ చేద్దాం. ఈజేటి. ఈ అంటే 5, 5 into 2 10, 10 అంటే జే అవుతుంది. 10 into 2 20, 20 అంటే టీ. ఆప్షన్ ఏ బి డి అనేది 3 కరెక్టే. ఆప్షన్ సి మాత్రం రాంగ్ కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 85. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ నెంబర్ పేర్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ 168 ఈస్ 244, ఆప్షన్ బి 189 ఈస్ 252, ఆప్షన్ సి 216 ఈస్ 288, ఆప్షన్ డి 483 ఈస్ 648. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి సంఖ్య జతను ఎంచుకోండి. ఆప్షన్ ఏ 168 ఈస్ట్ 224, ఆప్షన్ బి 189 ఈస్ట్ 252, ఆప్షన్ సి 216 ఈస్ట్ 288, ఆప్షన్ డి 483 ఈస్ట్ 648. ఆప్షన్ ఏ చూసినట్టయితే 168/224 క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది? 3/4 అవుతుంది. ఆప్షన్ బి చూసినట్టయితే 189/252 క్యాన్సిలేషన్ చేస్తే ఇది కూడా 3/4 అయింది. ఆప్షన్ సి 216/288 క్యాన్సిలేషన్ చేస్తే 9/12 అవుతుంది. 9/12 కూడా క్యాన్సిల్ చేస్తే 3/4. ఆప్షన్ డి చూసినట్టయితే 483/648 క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఒకటి మాత్రం రాంగ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద నెంబర్ విచ్ క్యాన్ బి ప్లేస్ అట్ ద సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. 3 8 10 9 17 6 15 12 14 27 74 క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 86, ఆప్షన్ బి 93, ఆప్షన్ సి 89, ఆప్షన్ డి 90. క్రింది ప్రశ్నల్లో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ప్రశ్న గుర్తు వద్ద ఉంచగల సంఖ్యను ఎంచుకోండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాలం అంటే నిలువు వరుస తీసుకున్నట్టయితే 3 + 9 + 15 × 1 = 27 అవుతుంది. తర్వాత సెకండ్ కాలం తీసుకుందాం. అంటే సెకండ్ నిలువు వరుస 8 + 17 + 12 × 2 కలిపితే 37 × 2 అవుతుంది. అంటే 64 అవుతుంది. థర్డ్ కాలం చూసినట్టయితే 10 + 6 + 14 × 3 30 × 3 = 90. ఇలా ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కాలం అలా తీసుకుంటే 27 ఈక్వల్ అయింది. అలాగే సెకండ్ కాలం 74 ఈక్వల్ అయింది. కాబట్టి థర్డ్ కాలం కూడా ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి 90. క్వశ్చన్ నెంబర్ 87. Some statements are given below followed by some conclusion. Taking the given statement to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusion and then decide which of the given conclusion logically follows the given statements. Statement 1. All guavas are fruits. Statement 2. No carrot is a fruit. Conclusion 1. Some carrots are guavas. Conclusion 2. All guavas are carrots. Conclusion 3. No guava is a carrot. Option A. Only conclusion 1 follows. Option B. Only conclusion 2 follows. Option C. Only conclusion 3 follows. Option D. No conclusion follows. కొన్ని స్టేట్మెంట్లు కింద ఇవ్వబడ్డాయి. ముగింపులు ఇచ్చిన స్టేట్మెంట్లను నిజం అని తీసుకుంటే అవి సాధారణంగా తెలిసే వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అన్ని తీర్మానాలు చదివి ఆపై ఇవ్వబడిన వాటిలో ఏది నిర్ణయించాలో నిర్ణయించుకోండి. ముగింపు తాత్కాలికంగా ఇచ్చిన స్టేట్మెంట్ నుండి అనుసరిస్తుంది. ప్రకటనలు 1. జామ పండ్లన్నీ పండ్లు. ప్రకటనలు 2. ఏ క్యారెట్ పండు కాదు. తీర్మానాలు 1. కొన్ని క్యారెట్లు జామ పండ్లు. తీర్మానాలు 2. జామ పండ్లను క్యారెట్లే. తీర్మానాలు 2. ఏ జామ క్యారెట్ కాదు. ఆప్షన్ ఏ 1 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ సి 3 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ డి ఏది అనుసరించదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3 మాత్రమే అనుసరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 88. 3 పొజిషన్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ షోన్ బిలో. వాట్ విల్ కమ్ ఆపోజిట్ టు పేస్ కంటైనింగ్ ఆన్ క్వశ్చన్ మార్క్. ఇలా మీకు క్వశ్చన్లో 3 క్యూబ్స్ అయితే ఉంటాయి. ఈ 3 క్యూబ్లో మీకు అండ్కి ఆపోజిట్ ఉండేదైతే కనుక్కోవాలి. అంటే అండ్కి వ్యతిరేకంగా ఉండేది. ఆప్షన్ ఏ స్టార్, ఆప్షన్ బి డాలర్, ఆప్షన్ సి హ్యాష్, ఆప్షన్ డి పర్సెంటేజ్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 89. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 members, ఎఫ్ ఈస్ ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జీ, ఐ ఈస్ ద సన్ ఆఫ్ జే, జే ఈస్ ద వైఫ్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ ఈస్ ద డాటర్ ఆఫ్ కే. హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఐ. ఆప్షన్ ఏ మదర్, ఆప్షన్ బి బ్రదర్ ఇన్ లా, ఆప్షన్ సి సిస్టర్, ఆప్షన్ డి వైఫ్. 5 సభ్యుల కుటుంబంలో ఎఫ్ జీ యొక్క తాత, జే కుమారుడు, ఎఫ్ భార్య మరియు జీ కే యొక్క కుమార్తె. కేకి ఎలా సంబంధం ఉంది ఐ. ఆప్షన్ ఏ తల్లి, ఆప్షన్ బి బామర్ది, ఆప్షన్ సి సోదరి, ఆప్షన్ డి వైఫ్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 90. ఏ వర్డ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ వన్ సెట్ ఆఫ్ నెంబర్స్ as given in any one of the alternatives. The set of the numbers given in the alternatives are represented by 2 classes of alphabets as shown in the given 2 matrix. The columns and rows of matrix 1 are numbered from 0 to 4 and that of matrix 2 are numbered from 5 to 9. A letter from this matrix can be represented first by its column and next by its row. For example, y can be represented by 95 etc and k can be represented by 34 etc. Similarly, you have to identify the set for the word SHOL. ఒక పదం కేవలం ఒక సంఖ్యల ద్వారా సూచించబడుతుంది. ప్రత్యామ్నాయాలు ఏదైనా ఒక దానిలో ఇచ్చినట్లుగా ప్రత్యామ్నాయాలు ఇవ్వబడిన సంఖ్యల సెట్లు ఇవ్వబడిన 2 మాత్రికల్లో చూపిన విధంగా 2 తరగతులు వర్ణమాలచే సూచించబడతాయి. మ్యాట్రిక్ 1 యొక్క నిలువు వరుసలు మరియు 0 నుండి 4 వరకు లెక్కించబడ్డాయి మరియు మ్యాట్రిక్ 2 యొక్క సంఖ్య 5 నుండి 9 వరకు ఉంటుంది. ఈ మాత్రికల నుండి ఒక అక్షరాన్ని మొదట దాని నిలువుగా వరుస ద్వారా తదుపరి టీఎస్ వరకు వరుస ద్వారా సూచించవచ్చు. ఉదాహరణకు y95 మొదలగున వాటి ద్వారా సూచించబడుతుంది మరియు కేని 34 మొదలైన సూచించవచ్చు. అదేవిధంగా మీరు SHOL అనే పదం కోసం సెట్ను గుర్తించాలి. ముందుగా మీరు ఏం చేయాలంటే ఇలాంటి పెద్ద క్వశ్చన్స్కి మొత్తం మ్యాటర్ చదవకూడదు. ఓన్లీ ఇలా కింద ఉన్న మ్యాటర్ మాత్రమే చదవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇచ్చిన బాక్స్లో ఏముందో దీన్ని మాత్రం మీరు చూడాలి. మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ 2 ఉన్న దాన్ని చూసి మనకు అనుకోవాల్సిన పదం మీద అది కొనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పదం ఏంది SHOAL. ఆ పదాన్ని మనం గుర్తించాలి ఎలా వచ్చింది అని. ముందుగా ఎస్ లెటర్తో స్టార్ట్ చేద్దాం. SHOL కాబట్టి ఎస్ అంటే ఫస్ట్ నిలువుగా ఒకసారి అడ్డంగా అంటే ఫస్ట్ ఎస్ యాడ్ ఉంది సెకండ్ స్థానంలో అంటే 0 to 0. అలాగే మళ్ళీ ఇక్కడ 2 to 2 ఉంది అంటే 0,0 2,2. అలాగే ఇక్కడ మ్యాట్రిక్స్ 2లో చూసినట్టయితే 6కి అడ్డంగా ఒకసారి నిలువు ఒకసారి అంటే 6. అలాగే హెచ్కి వచ్చేసి 0,1. అలాగే 7,5 అని ఒక మ్యాట్రిక్స్ 2లో ఉంది.
కాబట్టి మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిని అయితే రాసుకుందాం. మీరు ఆప్షన్ సిలో గమనించినట్టయితే 00తో స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ ఇచ్చిన పదం ఏంటి, SHOAL. మనకు కావాల్సిన స్టార్టింగ్ లెటర్ ఏంటి, 0తో 0 స్టార్ట్ అవుతుంది, అంటే ఆప్షన్ సి. ఇంకా మిగతా వర్డ్స్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఇలా టైంని అయితే మనం సేవ్ చేసుకోవాలి. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 91. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ ఆన్ పంచ్ యాజ్ షోన్ బిలో ఇన్ ద క్వశ్చన్ ఫిగర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ ఇండికేటెడ్ హౌ ఇట్ విల్ అపియర్ వెన్ ఓపెన్. క్వశ్చన్లో మనకి ఇలా సగం డయాగ్రామ్ అయితే ఇస్తాడు. ఇంకా సగం డయాగ్రామ్ కలిపితే ఏమొస్తుందో మనకు అనుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక సర్కిల్ అలాగే సగం రెక్టాంగులర్ అయితే ఉంది. దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే యువతల ఒక సర్కిల్ సగం రెక్టాంగులర్ వస్తుంది. కాబట్టి సగం అంటే ఫుల్ అప్ అవుతుంది. అలాగే ఇలా సర్కిల్ అంటే 2 సర్కిల్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ ఏలో పర్ఫెక్షన్ ఉంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. ప్రశ్న బొమ్మలోని నమూనాని ఏ జవాబు సంఖ్య పూర్తి చేస్తుంది. ఇందులో కూడా అంతే సేమ్. పైన ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఓ డయాగ్రామ్లో కొంత ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఏ డయాగ్రామ్ యాడ్ చేస్తే సరిపోతుంది అది మనకు అనుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం ఫస్ట్ ఆప్షన్ ఏ యాడ్ చేసినట్టయితే డయాగ్రామ్ ఆధారంగా చూస్తే ఆప్షన్ ఏనే పర్ఫెక్షన్గా సరిపోతుంది. ఎందుకంటే ఆప్షన్ బిలో కోణాలు తక్కువగా ఉన్నాయి, ఆప్షన్ సిలో కూడా తక్కువనే ఉన్నాయి, ఆప్షన్ డిలో కూడా తక్కువనే ఉన్నాయి. ఆప్షన్ ఏనే దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 4. పై భాగం వైపు 3 త్రిభుజాలు, అలాగే కింద నుంచి చూసినట్టయితే 3 త్రిభుజాలు, యువతల సైడ్ నుంచి చూస్తే 3 త్రిభుజాలు, మొత్తంగా 9 ఉన్నాయి. మధ్యలో 2 చూసినట్టయితే 2 ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి 9 + 2 11 అవుతుంది. ఇందులో 11 త్రిభుజాలు ఉన్నాయి, అంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 94. ఇఫ్ ఏ మిర్రర్ ఈస్ ప్లేస్ ఆన్ ద లైన్ PQ, దెన్ విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్ ఈస్ కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. PQ రేఖపై అద్దం ఉంచబడితే ఇచ్చిన బొమ్మ యొక్క సరైన చిత్రం ఏది జవాబు బొమ్మ ఆధారంగా. ఈ PQ లైన్ యొక్క ఇమేజ్ని చూసి కింద ఇచ్చిన 4 చిత్రాల్లో ఏదో మీరు గుర్తించాల్సి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 95. ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ సెలెక్ట్ ద వన్ విచ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిగర్ ఈస్ హైడెడ్ ఆర్ ఎంబెడెడ్. ఇచ్చిన సమాధానాల బొమ్మల నుండి ప్రశ్న బొమ్మ దాచబడిన ఆర్ పొందబడిన దాన్ని ఎంచుకోనండి. పైన ఇచ్చిన బొమ్మ ఆధారంగా క్రింద ఇచ్చిన ABCDలో ఏది సరిపోతుందో చూస్తే ఆప్షన్ బి, సి, డిని గమనించినట్టయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఆప్షన్ ఏ చూసినట్టయితే సేమ్ బకెట్ షేప్లోనే ఉండి లోపల కోన్ షేప్లో కనబడుతుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. డైరెక్షన్ 96 to 97. Q is husband of V, who is the mother of R and F. U is the sister of T, who is the daughter of O and M. P is husband of O, who is the mother of N and M. M are rare couple, R is the female. Question number 96. How U is related to P. Option A, granddaughter. Option B, grandfather. Option C, father-in-law. Option D, daughter-in-law. Pకి యూకి ఎలా సంబంధం కలిగింది. మనవడు, తాత, మామగారు, కోడలు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 97. హౌ Q is related to M. ఆప్షన్ ఏ ఫాదర్, ఆప్షన్ బి గ్రాండ్ ఫాదర్, ఆప్షన్ సి ఫాదర్ ఇన్ లా, ఆప్షన్ డి నాన్ ఆఫ్ దిస్. క్యూకి ఎంకి ఎలా సంబంధం. తండ్రి, తాత, మామ, వీటిలో ఏవి లేవు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మామ. క్వశ్చన్ నెంబర్ 98. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. మోటర్ ఈస్ QTZVZ, డబలిస్ట్ బైక్స్ ఏమవుతుంది. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పద సంఖ్యను ఎంచుకోండి. ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్ A to Z వరకు అయితే రాసుకోవాల్సి ఉంటుంది విత్ 1 to 26 వరకు. మోటార్ ఈస్ట్ QTZVZ. మనం చూసినట్టయితే M అనే స్థానం ఎక్కడుంది 13, అంటే తర్వాత Q ఎక్కడుంది 17వ స్థానం. 13 నుంచి 17 అంటే M+4 స్థానాలు డిఫరెంట్గా ఉంది. M+4 = Q అవుతుంది. అలాగే O అనేది 15 స్థానంలో ఉంది. O+5 యాడ్ చేస్తే T అనే పదం వస్తుంది. అలాగే T+6 యాడ్ చేస్తే Z. సో O+7 అంటే V వస్తుంది. R+8 = Z. సేమ్ టు సేమ్ అలాగే చేయాలి బైక్స్కి. B+4 = F. I+5 = N. K+6 = Q. E+7 = L. S+8 = A. ఎందుకంటే 4, 5, 6, 8 వరకు చేయాల్సింది. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 99. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ నెంబర్ పేర్ ఫ్రమ్ గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ 769, ఆప్షన్ బి 631, ఆప్షన్ సి 857, ఆప్షన్ డి 943. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి పదాన్ని ఎంచుకోండి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి.
Question number 100. In the following question, select the odd word or number from the given alternatives. Option A wool, option B silk, option C nylon, ఆప్షన్ డి కాటన్. క్రింది ప్రశ్నల్లో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి పదం సంఖ్యను ఎంచుకోండి. ఉన్ని, నైలాన్, సిల్క్, పత్తి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.